సాధారణంగా ప్రేమికుల రోజు అంటే చాలా మంది పువ్వులు ఇస్తుంటారు. ఖరీదైన చాక్లెట్లు బహుమతులుగా ఇస్తూ ఉంటారు. ఇంకొందరైతే మరొక విధంగా కానుకలు ఇస్తూ ఉంటారు. అయితే మన భారతీయ ప్రేమ జంటలు తమ ధోరణి మార్చుకున్నాయి. ప్రేమికుల దినోత్సవం రోజున ఈసారి కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. ప్రేమికులు వ్యాలంటైన్స్ డే రోజున పువ్వులు ఇచ్చి పుచ్చుకుంటారు. చాక్లెట్లు కానుకలుగా ఇస్తారు. అయితే కొందరు విందులు చేసుకుంటారు. ఈ ఏడాది భారతీయ జంటలు పూర్తి భిన్నంగా కానుకలు కాకుండా విహారయాత్రల బాట పట్టారు. ఖర్చెంతైనా పర్వాలేదు, విలాసం ముఖ్యమని భారీగా ఖర్చు చేస్తున్నారు. హోటల్ రూమ్లను బుక్ చేసుకుంటున్నారు. హోటళ్లు, ట్రావెల్ కంపెనీల సమాచారం ప్రకారం ప్రేమికుల దినోత్సవం వారాంతంలో హోటల్ గదుల బుకింగ్ల శాతం పెరిగిపోయింది. క్లియర్ ట్రిప్ అనే సంస్థ నివేదిక ప్రకారం ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున ముందస్తుగా హోటల్ గదులను ఖరారు చేసుకుని వారి సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఇది ఏకంగా 175% పెరిగింది. ఇదే విషయాన్ని క్లియర్ ట్రిప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ మంజరీ సింగల్ ధృవీకరించారు. భారతీయ జంటలు ఒకప్పటి మాదిరిగా లేవు. చాలా మందిలో ఆర్థిక స్థిరత్వం పెరిగిపోయింది. వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువైంది. వారికి ఏం కావాలో నిర్ణయించుకునే స్థాయి వచ్చేసింది. కుటుంబ సభ్యుల ఆమోదం కూడా దీనికి తోడయింది. అందువల్లే చాలా మంది తమకు నచ్చిన వారితో విలాసవంతమైన ప్రయాణాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. అవసరమైతే ఖరీదైన ప్రాంతాల్లో బస చేస్తున్నారు. ఏం చేసినా సరే మానసిక ఆనందాన్ని కోల్పోవడం లేదు. శారీరక సౌఖ్యాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. కొత్తగా ఉండాలని అనుకుంటున్నారు. అందువల్లే ప్రపంచం మొత్తాన్ని చుట్టేసి రావాలని భావిస్తున్నారని మంజరి పేర్కొన్నారు.